ఎన్టీఆర్ నీల్ సినిమా సంబంధించి గ్లిమ్సా టీజరా ఒకటి అనౌన్స్ అయింది. నీల్ మేకింగ్ ఆఫ్ గ్లిమ్స్ ఆర్ ట్రైలర్ ఆయనకు ఒక స్టైల్ ఉంది. ఒక రో ఆఫ్ గన్స్ పెట్టేసి దాని వెనకాల యాక్షన్ నిలబెట్టి కాల్పించి జనాలతో ఆహాకారాలు చేయించే సందర్భం చూసాం. ఇది ప్రారంభం కాగానే జనాలు అలా కూర్చుని చూసేవాళ్ళు. ఆడియన్స్ అటెన్షన్ని విజువల్గా ఎలా గ్రాప్ చేయాలి అనే దానిలో అతనికి ఒక ప్రావీణ్యత ఉంది. మాఫియా జానర్ అనే మాట అయితే బయటకు వచ్చింది. నిడివి విషయంలో 4 నిమిషాల పైన అంటున్నారు. అది ఇవ్వటం కోసం అనివార్యంగా ఈ నిడివి తీసుకుని ఉంటాడు. భరద్వాజ గారు, ఎన్టీఆర్ నీల్ సినిమా సంబంధించి గ్లిమ్సా టీజరా ఒకటి అనౌన్స్ అయింది 11:45 ఏమో. అవును, దానికి సంబంధించి రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. హైలైట్స్ దాంట్లో ఏముండబోతుంది, నీల్ గారు ఏముండారు అనేది ఒక డిస్కషన్ పాయింట్ అయింది. అంటే నీల్ మేకింగ్ ఆఫ్ గ్లిమ్స్ ఆర్ ట్రైలర్ ఆయనకు ఒక స్టైల్ ఉంది. అవును, ఆ స్టైల్ ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందు. అంటే జస్ట్ అలా ఒక రో ఆఫ్ గన్స్ పెట్టేసి దాని వెనకాల యాక్షన్ నిలబెట్టి కాల్పించి జనాలతో ఆహాకారాలు చేయించిన సందర్భం చూసాం మనం. అవును, KGF 2కి అంతే, అంతకుమించి ఏమీ లేదు దానిలో. అలా ఎదుర్కొండా ఉన్న వెహికల్స్ అన్నీ లేచిపోతాయి. ఇది ప్రారంభం కాగానే జనాలు అలా కూర్చుని చూసేవాళ్ళు దాన్ని. కాబట్టి అలా ఆడియన్స్ అటెన్షన్ని సినిమా వైపు గ్రాప్ చేయటం, విజువల్గా ఎలా గ్రాప్ చేయాలి అనే దానిలో అతనికి ఒక ప్రావీణ్యత ఉంది. ఆ ప్రావీణ్యతని ప్రదర్శించే ఛాన్స్ ఉంది అనేది అనిపిస్తోంది. పైగా నిడివి విషయంలో 4 నిమిషాల పైన అంటున్నారు. 4 నిమిషాల పైన గ్లిమ్స్ అంటున్నారు. దీన్ని గ్లిమ్స్ అంటే మనం ట్రైలర్లు ఒక మేరకు, టీజర్లు 4 నిమిషాలు అనేది కూడా ఎక్కువే అనుకుంటున్న సమయం. అవును, ట్రైలర్ లెంగ్త్ అది. ట్రైలర్ లెంగ్త్లో ఆయన గ్లిమ్స్ అంటున్నాడు. ఈ గ్లిమ్స్ నిజంగానే అలా ఉంటుందా? అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అనేది. అవును, ఆయన రిలీజ్ చేసిన సినిమా, పాత సినిమాలు సలార్కి అట్లా రిలీజ్ చేశారుగా. సలార్కి అలాగే పెట్టారు, లెంగ్తీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా. అవును, అలాగే దీనికి సంబంధించి కూడా. అంటే ఈ సినిమాకి సంబంధించి చాలా చర్చ ఉంది బయట. ఇప్పుడు చాలా అవసరమైనటువంటి వ్యవహారం కూడా ఇది. ఎందుకు అవసరం అంటే ఈ సినిమా చుట్టూ చాలా చర్చలు జరిగినాయి. ఇది షూటింగ్ మొదలైంది, మొదటి షెడ్యూల్ తర్వాత ఆగింది, క్రియేటివ్ డిఫరెన్సెస్, స్టోరీ మారుస్తున్నారు, ఇలా 100 రకాల చర్చలు జరిగినాయి. ఎప్పుడు ఎవరు అధికారికంగా మాట్లాడలేదు వాటి మీద. ఓపెనింగ్ తర్వాత ఎప్పుడు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు ఇంతవరకు. అఫీషియల్ అనౌన్స్మెంటు లేదు. ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క సందర్భానికి రియాక్ట్ కూడా కాలేదు. ఎక్కడ ప్రొడ్యూసర్స్ వైపు నుంచి కూడా ఎక్కడ రియాక్షన్స్ లేవు. అందుకని ఇది మాత్రమే అఫీషియల్ రియాక్షన్ కింద చూడాలి ఈ గ్లిమ్స్ని. ఈ గ్లిమ్స్ ద్వారా మేము ఏం చేయబోతున్నాము, మీ మాటలన్నీ తప్పు, మేము కాంక్రీట్గా ఉన్నాం, మా ఇంటిగ్రేషన్ మీరు క్వశ్చన్ చేయొద్దు, మేము ఒక బలమైన కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం, మీరు రెడీగా ఉండండి అని ఆడియన్స్ని ప్రిపేర్ చేసే లెవెల్ కంటెంట్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన. అది ఇవ్వటం కోసం అనివార్యంగా ఈ నిడివి తీసుకుని ఉంటాడు. అంటే ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు అనేది చూపించడం కోసం కొంత టైం తీసుకుంటాడు. ఆ క్యారెక్టర్ని రివీల్ చేయటం, గెటప్ రివీల్ చేయటం లాంటిదే ఇది కూడా. చిన్న పోస్టర్ వేస్తే సరిపోతుంది వాస్తవానికి. గెటప్ కోసం అంటారా? డ్రాగన్ అనే పేరుతో ఇప్పటివరకు పోస్టర్ కూడా వాళ్ళు రిలీజ్ చేయలే. టైటిల్ ఇది అని మాత్రమే చెప్పారు. టైటిల్ కూడా అఫీషియల్ కాదు కదా, వర్కింగ్ టైటిల్. బయట సర్క్యులేషన్లో ఉంది. అదే ఇప్పుడు అదే అధికారికం కావచ్చు. వాళ్ళు అధికారికంగా ఇస్తున్నటువంటి కంటెంట్ ఇది ఒకటే, ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి ఈ 4 నిమిషాల గ్లిమ్స్ మాత్రమే. సో ఈ గ్లిమ్స్ ద్వారా ఇన్నాళ్ల గ్యాప్ని పూర్తి చేయడంతో పాటు ఇక్కడి నుంచి ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేయాలి జనాల్ని. ఆ ఎదురు చూసేలాగా చేయటం కోసం చాలా విషయాలు మాట్లాడతాడు ఆయన. ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. ఆ పవర్ఫుల్ డైలాగు సినిమాకి కీలకంగా ఉపయోగపడేటువంటి సందర్భము, దానికి సంబంధించిన రివీల్ చేస్తాడు దాన్ని. ఆ చేసే ప్రాసెస్ ఇవన్నీ కలిపి 4 నిమిషాలు అనేది ఆయన ఫిక్స్ అయి ఉంటాడు. ఈ 4 నిమిషాలు అనేది కూడా అధికారికం కాదు.
అదేలేండి. మొత్తం ట్రైలర్‌లో ఎన్టీఆర్‌కి సంబంధించి ఒక 1.5 మినిట్ ర్యాంపేజ్ ఒకటి మాస్ అదే ఆయన గెటప్‌కి ఉంటదని చెప్పేసి సంబంధించి హ్మ్. దాన్ని రివీల్ చేసే స్టైల్ ఉంటుంది కదా ఒకటి. ఆ స్టైల్‌లో ఆయన చూపిస్తాడు. నేను రేపు సినిమాలో ఇలా ఎన్టీఆర్‌ని మీకు చూపించబోతున్నాను. హ్మ్. ఈ ఈ క్వాలిటీలో చూపించబోతున్నాను. ఈ ఎమోషన్‌లో చూపించబోతున్నాను అనేది మాత్రమే చెప్తాడు ఆయన. అదేలే. అది చెప్పడానికి కొంత టైం తీసుకుంటాడు. అదే ఇప్పటి వరకు కూడా అందరికీ చాలా రకాల ఊహాగానాలున్నాయి. ఏ బ్యాక్‌డ్రాప్‌లో తీసుకున్నారు? ఏ అవును. కాలంలో జరుగుతుంది స్టోరీ ఇది? అంటే ఇది ఏ మాఫియా టింట్లో ఉంటది అని చెప్పేసి. ఇది మాఫియా జానర్ అనే మాట అయితే బయటకొచ్చింది. హ్మ్. బయటకొచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆయన సినిమాలు నడుస్తున్నటువంటి పద్ధతి ఒకటుంది. అవును. దాని నుంచి బయటకొచ్చి సినిమా చేస్తున్నాడు అనేది మనం అనుకున్నది. హ్మ్. దాని నుంచి బయటకు రావటం అంటే కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. కలర్ చేంజ్ ఉంటుంది. హ్మ్. అది 'సలార్' కావచ్చు, అంతకుముందు చూసిన 'కేజీఎఫ్' కావచ్చు, ఎక్కువ డార్క్ షేడ్‌లో నడుస్తాయి సినిమాలు. హ్మ్. ఈ సినిమా డార్క్ షేడ్ నుంచి బ్రైట్‌లోకి వస్తుంది హ్మ్. అనేది ఒక హోప్. ఇప్పటివరకు బయట సర్క్యులేషన్‌లో ఉన్న మాట. అది కొంత వేరియేషన్ తీసుకొస్తుంది లుక్ పరంగా. అందుకోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. హ్మ్. గెటప్ ఎలా ఉంటుంది, దీనికంటే కూడా సినిమా టోన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ఉత్సాహంగా ఉన్నారు. హుహు. అది ఈయన చెప్పబోతున్నాడు దీనిలో. ఓకే. అది ఒకటి. తర్వాత ఈ సినిమాలో తీసుకున్నటువంటి హీరోయిన్ 'కాంతారా' నుంచి అవును. రుక్మిణి వస్తుంది. 'రుక్మిణి వసంత్‌ని' తీసుకున్నారు. ఇప్పుడు ఆవిడతో పెయిర్ ఎలా ఉంటుంది అనేది అదొకటి రివీల్ చేసే ఛాన్స్ ఉంది. హ్మ్. ఒక డైలాగ్ వాడతాడు ఎలాగో. అదేలెండి. ఇవన్నీ కలిపి ఆయన స్టైల్‌లో ప్రజెంట్ చేస్తే ఈ 4 నిమిషాలనేది తక్కువే. యెస్. కాబట్టి 4 నిమిషాలు వీళ్ళు బర్త్‌డే సందర్భంగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. మనం మొన్న ఈ మధ్య ఎన్టీఆర్ గారికి సంబంధించి కొన్ని పోస్టర్‌లో ఫోటోలు చూసాం. ఫోటోలు చూసాం. అవును. లీన్‌గా ఉన్నటువంటి మజిల్స్‌తో జిమ్‌లో అది వెనక నుంచి తీసినటువంటి ఫోటో ఒకటి చూసాము. యెస్. అవన్నీ చూసిన తర్వాత ఎన్టీఆర్ పడుతున్న కష్టాన్ని చూసి అసలు సినిమా ఎలా ఉండబోతుంది? ఏం వండుతున్నారు వీళ్ళని క్యూరియాసిటీ బాగా అలాగే పెరిగింది. ఒక స్ట్రైట్ ఫోటో ఒకటి బయటకొచ్చింది హ్మ్. గడ్డంతో. హ్మ్. అది కొంచెం ఆహ్, పాత 'ఎన్టీ రామారావు' గారి 'దేశోద్ధారకులు' సినిమాలో ఒక గెటప్ ఉంటుంది. హ్మ్. 'చాకు భరోసా' అనే ఒక క్యారెక్టర్ ఒక మారు వేషం వేస్తాడాయన. ఆ తరహా గెటప్ లాగా అనిపించిన ఫోటో ఒకటి బయటకొచ్చింది. హుహుహు. అది ఇందులోదా లేకపోతే 'త్రివిక్రమ్' సినిమాలోదా అనో చర్చ జరిగింది. ఆహా! అదంటారా? మొన్నొచ్చింది. మొన్నొచ్చినటువంటి ఫోటో. దానికి సంబంధించిన సందేహం కూడా వీళ్ళు తీర్చేయొచ్చు ఇప్పుడు. అదే. తీర్చేయొచ్చు. నిజానికి దానికంటే ముందొచ్చింది ఈ వెనక నుంచి లీన్‌గా ఉన్నటువంటి ఫోటో. కాబట్టి ఎలా ఉండబోతున్నాడు, గెటప్ ఎలా ఉండబోతోంది, ఆయన బాడీ ఎలా ఉండబోతోంది, వీటన్నిటికి సంబంధించిన ప్రపంచంలో ఉన్న సందేహాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాడు. ప్రధానంగా ఈ గ్లింప్స్‌లో డెజర్ట్‌లో షూట్ చేశారు కొన్ని సన్నివేశాలు. అవును. డెజర్ట్‌లో ఆయన స్టైలిష్‌గా నడుచుకొని వస్తున్న షాట్లు కొన్ని షార్ట్స్ ఉన్నాయి. అవును. ఉంటాయి అని చెప్పేసి టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంటే చిన్న కౌబాయ్ తరహా ధోరణి అదే. అవన్నీ అంటే అవి ఉండటం అంటేనే టోన్ మారుతోంది అనేది అర్థం. హ్మ్. ఆ టోన్ మారటం అనేది కోరుకుంటున్నారు వీళ్ళు. ఓకే. టోన్ మారితే ఆ ఏరియాలో ఎన్టీఆర్ మ్యాజిక్ చేస్తాడు. యెస్. అది వర్కౌట్ అవుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక బిగ్ హిట్ వస్తుంది. కమర్షియల్‌గా ఇప్పుడు అక్కడ కూడా ఒక బిగ్ హిట్ వాంటింగ్ ఉంది. హ్మ్. ఇప్పుడు 'పెద్ది' గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, అలా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఈ సినిమాకి కూడా ఉంది. హ్మ్. 2 ఒకటే ప్రొడక్షన్ హౌస్ కదా! ఒకే ప్రొడక్షన్ హౌస్‌తో పాటు హ్మ్. అంటే ఇక్కడ వార్ 2 ఇబ్బంది తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది. హ్మ్. అందుకని దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే. తన మార్కెట్‌ని స్థిరీకరించుకోవాలి ఈ సినిమాతో. హ్మ్. అందుకని ఈ సినిమా మీద ఎక్కువ కాన్సంట్రేషను, డెడికేషను చూపించాడనేది ఇప్పటివరకు యెస్. బయట ఉన్నటువంటి మాట. ఓకే. ఈ డెడికేషన్‌కి సంబంధించినటువంటి డెప్త్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూడాలి. ఓకే. ఈ 4 నిమిషాల గ్లింప్స్‌లో. ఓకే. 4 నిమిషాలు అనంగానే ట్రయల్ రన్ వచ్చేస్తుంది. అదే. అది గ్లింప్స్ అని మళ్ళీ కాన్షియస్‌గా చెప్పాలి. ఓకే. ఈ 4 నిమిషాల గ్లింప్స్‌ని వీళ్ళు థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్‌లో ప్లస్ డిజిటల్‌గా కూడా మళ్ళీ రిలీజ్ డిజిటల్ ప్రెజెంటేషన్ ఎలాగో ఉంటుంది. అది థియేటర్ సెలబ్రేషన్‌కే వీళ్ళు వెళ్తున్నారు. యెస్. ఈ థియేటర్ సెలబ్రేషన్‌కి వెళ్ళటం ఒక రకంగా సింగిల్ స్క్రీన్ వాళ్ళకి హోప్ ఇవ్వటమే. అవును. హోప్ ఇవ్వటము దాంతో పాటు
ఈ సినిమా ఉండబోతోంది, మీ గొడవలు ఈ లోపల సెటిల్ చేసుకోండి అని చెప్పటమే, మీరు ప్రిపేర్ అవ్వండి అని. ఇప్పుడు ట్రైలర్ చూడటానికి జనాలు వెళ్తారు థియేటర్కి. వెళ్తారు. ఒక రకంగా వాళ్ళకి ఊపిరి పోసినట్టుగానే చూడాలి. ఓకే. దగ్గరలో ఉన్న ఈ ప్రతి సినిమా థియేటర్కి సరదాగా వెళ్ళి కూర్చుని బిగ్ స్క్రీన్ మీద ఈ ఎక్స్పీరియన్స్ పొందటం కోసం వెళ్తారు. ఓకే. ఆ మేరకు చాలు. అంటే వ్యూవర్షిప్ సడన్గా ఎలా పెరుగుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో కొలత వచ్చేస్తుంది. ఆ కొలత వచ్చిన తర్వాత అక్కడి నుంచి మొదలవుతుంది యుద్ధం ఏమిటి అని. చూద్దాం, మిడ్ నైట్ వదులుతున్నారు కాబట్టి రేపు మార్నింగ్ ఒకసారి మనం మాట్లాడుకుందాం టీజర్ రిలీజ్ అయిన తర్వాత. తప్పకుండా. థ్యాంక్ యూ. తెలుగు వన్